హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై అకూరా ప్లీజ్. మన నవరాత్రి సిరీస్లో ఈరోజు డే 1 రెసిపీ వచ్చేసి మకానా కీర్. దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను బాదం, కాజు, పిస్తా తీసుకున్నాను. అవి బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 1 కప్ మకానా వేయించుకుంటున్నాను. ఈ మకానాని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడే అవి లోపల నుంచి అండ్ క్రిస్పీగా వేగుతాయి. ఇది ఒక 3-4 మినిట్స్ బాగా వేయించుకోవాలి. అవి వేగాక పక్కన తీసుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో 1 కప్ పాలు పోసుకొని మరిగించుకోవాలి. పాలు మరిగించేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు పాలు అడుగంటకుండా ఉంటాయి. పాలు బాగా మరిగాక అందులో ఒక 2-3 స్పూన్స్ షుగర్ వేసుకోండి. ఇక్కడ మీరు షుగర్కి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ మకానాలో నుంచి సగం కలిపి మిక్సీ చేసుకొని ఆ పౌడర్ని ఇందులో కలపాలి. ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు అది అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటున్నాం. ఇది ఆప్షనల్. ఇప్పుడు ఇది ఉడికాక ఇందాక మిగిలిన సగం మకానా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఇది ఒక 2-3 మినిట్స్ కుక్ అయ్యాక ఇందులో మనం 2-3 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాం. ఇది కూడా ఆప్షనల్. మీకు కండెన్స్డ్ మిల్క్ లేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా దగ్గర పడనివ్వాలి. ఇదంతా ఒక 2-3 మినిట్స్ ఉడికించుకున్నాక లాస్ట్లో నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇక్కడ మీరు పాల క్వాంటిటీని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు చేంజ్ చేసుకోవచ్చు. అంతే, మన టేస్టీ మకానా కీర్ రెడీ.